హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్‌కెడ్. మనం ఈరోజు పైథాన్ సిరీస్‌లో పార్ట్ 3 చూద్దాము. దీంట్లో ఏంటంటే ఆపరేటర్స్ అనేది నేర్చుకుంటాము. ముందు వీడియోస్ ఎవరైనా చూడకోకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను మన ప్లేలిస్ట్‌ది. వెళ్లి చూడండి. ఇప్పుడు ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే ఏంటంటే 2 వేరియబుల్స్ మధ్య లేదా 2 వాల్యూస్ మధ్య కంపారిజన్స్ గాని లేదా ఏదన్నా గాని స్పెసిఫిక్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే మనం ఆపరేటర్స్ అనేది ఇక్కడ వాడతాము. ఒక ఆపరేషన్ జరగాలి అంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చి ఆపరెంట్, ఇంకొకటొచ్చి ఆపరేటర్. అసలు ఆపరెంట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. ఈ రెండిటిని ఆపరెంట్స్ అంటారు. ఆపరెంట్స్ అంటే ఏం లేదు, వేరియబుల్స్. లేదంటే ఇక్కడ డైరెక్ట్ వాల్యూస్ కూడా ఉండొచ్చు. ఈ మధ్యలో 2 దాన్ల మధ్య జరుగుతుంది చూడండి. దీన్నే ఆపరేటర్ అంటారు. అంటే ఇప్పుడు సపోజ్ ఏంటంటే 2+3 అని ఉంది. ఇక్కడ 2, 3 ఏంటి? ఆపరెంట్స్. ఇదేంటి? ఆపరేటర్. ఈ ప్లస్ అనేది ఆపరేటర్. ఇప్పుడు నార్మల్‌గా మనం కంపారిజన్స్ చేస్తుంటాం మ్యాథమెటిక్స్‌లో. 2 <3. ఇక్కడ 2, 3 అనేదొచ్చి ఆపరెంట్స్. ఈ లెస్ థాన్ అనేది ఆపరేటర్. ఇవే మనం ఇప్పుడు నేర్చుకోబోతుంది కూడా. సరే, ఎగ్జాంపుల్ నెక్స్ట్‌కెళ్దాం. ఇవి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంది, అసైన్‌మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్, మెంబర్‌షిప్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్. దీంట్లో పైథాన్‌లోనే చాలా యూనిక్‌గా ఉంటాయి కొన్ని ఆపరేటర్స్. మిగతా లాంగ్వేజ్‌లో ఉండకపోవచ్చు. సరే, ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటంటే నార్మల్‌గా చూస్తుంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేకి ప్లస్ గాని, మైనస్, డివిజన్ సింబల్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇక్కడ. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ప్లస్, మైనస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేకి నార్మల్‌గా మనం ఎట్లా రాస్తాం మ్యాథమెటిక్స్‌లో ఇంటూ రాస్తాం. కానీ ఇక్కడ ఈ సింబల్ స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. దీన్ని ఆస్టరిస్క్ అంటారు. డివిజన్ సింబల్ ఇదొచ్చి ఫ్లోర్ డివిజన్ అన్నమాట. ఏంటో చూద్దాము. ఇదొచ్చి పర్సెంటేజ్ సింబల్ కాదు, మాడ్యులస్. అంటే దీన్ని మాడ్యులో ఆపరేటర్ అంటారు. మాడ్యులో ఆపరేటర్. ఇదొచ్చి మనం నార్మల్‌గా పవర్స్ రాస్తామా 2 పవర్ 3 అని. ఇక్కడ 2 పవర్ 3 అనేది రాసేదాన్ని 2 *3 అని రాస్తాం. ఇదే మనకి పవర్ చూపిస్తుంది. అంటే 2 పవర్ 3 అని. సరే, ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. 5+3 ఏం రిటర్న్ చేస్తుంది? 8. 5 - 3 2. ఇలా ఆపరేషన్స్ ఇక్కడ చూడండి. ఇంటూ 5 × 3 15. 5/3 అంటే ఏం చేస్తుంది? 1.6667. దీనికి కింద దానికి ఏం తేడా అంటే ఇది డివిజన్, ఇది ఫ్లోర్ డివిజన్ ఎందుకున్నామంటే ఎప్పుడైతే డబల్ సింబల్ పెడతావో అంటే డబల్ డివైడెడ్ బై సింబల్ పెడతావో అప్పుడు ఈ పక్కన డెసిమల్ పార్ట్ మొత్తం తీసేస్తుంది. ఓన్లీ 1 మాత్రమే రిటర్న్ చేస్తుంది. మాడ్యులో ఆపరేటర్. ఇప్పుడు ఈ మాడ్యులో ఆపరేటర్ అంటే ఏంటో చెప్తాను నేను. ఇక్కడ చూడండి, 5/3 అని తీసుకుంటే 3 5 రాస్తాం కదా. ఇప్పుడు ఎంత 3 తో ఎంత డివిజిబుల్ అవుతుంది? 3 1s 3. ఇక్కడ రిమైండర్ 2 వస్తుంది. ఫ్లోర్ డివిజన్ లో ఏం వాల్యూ వస్తుందంటే ఇక్కడ కోషంట్ వాల్యూ వస్తుంది. కోషంట్ వాల్యూ వచ్చేది ఫ్లోర్ డివిజన్. ఇక్కడ రిమైండర్ మిగిలిందా? ఆ రిమైండర్ తెచ్చుకోవాలంటే మనం వాడేది మాడ్యులో ఆపరేటర్. అక్కడ మాడ్యులో ఆపరేటర్ వాడితే మీకు వచ్చేది రిమైండర్ అని. ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ తెలుసు మనకి. ఎక్స్పోనెన్షియేషన్ అంటే 5/3 ఎంత? 125. సరే, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్స్ చూడండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, నార్మల్ గా మనం ఏం రాస్తామంటే a = 5 అని రాస్తామా? ఈ ఈక్వల్స్ టునే అసైన్మెంట్ అంటారు, అంతే. సరే, ఇక్కడ చూడండి, ఈ a = 5 అనేది ముందు పెట్టాను. ఆ 5 కి నేను 3 యాడ్ చేయాలి. అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనము a = a+3 అని యాడ్ చేసుకోవచ్చు. ఈ a అనేది a కి, ఇక్కడ 5 అనేది a కి వస్తుంది. ఈ 3 అనేది వచ్చి మళ్ళీ a కి అసైన్ అవుతుంది. దీనికి సింపుల్ గా ఎలా రాయొచ్చు అంటే a + 3. ఇది షార్ట్ హ్యాండ్ నొటేషన్ అంటారు. ఈ షార్ట్ హ్యాండ్ నొటేషనే ఇక్కడ మనం రాసింది యాడ్ అండ్ అసైన్. a + 3 అన్నా a a+3 అన్నా ఒకటే. ఇక్కడ చూడు, a- అలానే ఈ ఆపరేటర్స్ అన్ని ఇవి అసైన్మెంట్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే అసలు రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, 5 = 3 అంటే ఏం లేదు, 5 3 ఈక్వలా అని చెప్పడానికి ఈ =3 అనే ఆపరేటర్ వాడతారు. సరే, దీన్ని ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ a = 5 ఉంది.
b ఈజ్ ఈక్వల్స్ టు 3 ఉంది. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ ఏ అని పెడితే ఏమొస్తుంది? ఏ అని పెడితే 5 వస్తుంది. ప్రింట్ ఆఫ్ బి అని పెడితే ఏమొస్తుంది? బి వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. 5, 3 వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. ఏకి ఏం చేస్తానంటే ఇంతకుముందు చూసాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 3 అని చూపిస్తాను మీకు. ఇదన్నా బి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అన్నా ఈ రెండు ఒకటే. ఏకి ఇక్కడ చూడండి, ఏకి ఈ ఫార్మాట్ లో యాడ్ చేశాను, బికి వచ్చి ఈ ఫార్మాట్ లో 3 యాడ్ చేశాను. ఒకసారి చూడండి అవుట్పుట్ లో ఎంత వస్తుంది. ఇక్కడ చూడండి 5 ప్లస్ 3 8 వచ్చింది, 3 ప్లస్ 3 6 వచ్చింది. అలాగే ఇంకోటి ఏంటంటే కంపారిజన్స్. తీసేస్తాను కాసేపు. ఇప్పుడు నాకు ఏ పెద్దదా 5 పెద్దదా? ఇవి రెండు ఈక్వలా? ఫస్ట్ ఈక్వల్ ఏమో చెక్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఈ రెండు ఈక్వలా? రన్ చేద్దాం. కాదు, ఫాల్స్. ఇవి నాట్ ఈక్వల్ అనడానికి ఈ ఈక్వల్స్ ఒకటి తీసేసి ఇలా పెట్టండి. ఇది నాట్ ఈక్వల్ టు. చూడండి, నాట్ ఈక్వల్ టు అంటే కరెక్ట్, ట్రూనే. ఇప్పుడు ఏ గ్రేటర్ దానా? కరెక్ట్, ఏ అనేది గ్రేటర్ దాన్. ఒకవేళ లెస్ దానా? కాదు, ఫాల్స్. లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాదు. ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు చూడండి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇవే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ అంటే. ఇక్కడ చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఇదో ఇది సారీ, ఇది దీంట్లో కాదు, ముందు దాంట్లో. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అంటే 2-3 కండిషన్స్ బేస్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు మనం. అంటే ఎలా అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఆర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. అంటే దీంట్లో ఏ ఒక్కటి కరెక్ట్ అయినా నాకు ట్రూ రావాలి. ఆర్ అంటే ఏంటంటే ఏ ఒక్కటి కరెక్ట్ అయినా. అండ్ అంటే ఏంటంటే రెండు కరెక్ట్ అవ్వాలి. ఒకసారి మీకు ఇదే అందుతో రాస్తాను. ఇప్పుడు ఇండివిజువల్ గా చెప్పండి నాకు, ఈ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి అంటే ఏమొస్తుంది? ఇక్కడ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి అంటే ఏమొస్తుంది? ఏ అనేది గ్రేటర్ దాన్ బి. అవును, ట్రూ. ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి అనేది ట్రూనే. ఈ రెండు ట్రూనే. రెండు ట్రూ అంటే ఒకటైనా ట్రూ అవ్వచ్చు, రెండు అన్నా ట్రూ అవ్వచ్చు. ఇలా ఒక్కటి ట్రూ ఉన్నా కానీ దాంట్లో వచ్చేది ట్రూ వచ్చేస్తుంది అవుట్పుట్. ఇక్కడ చూడండి, ఏ ఇస్ గ్రేటర్ దాన్ బీనా? అవును, ట్రూ. ఇది కూడా ట్రూ. సరే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి రెండు ట్రూ. ఇప్పుడు ఏమొస్తుంది? నాకు రెండు ట్రూ రావాలి ఆన్సర్స్. ఒకసారి చూడండి, ట్రూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేస్తానంటే రెండు ఈక్వల్స్ అని పెడతాం. ఏ ఈక్వల్స్ టు అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ట్రూ, ఇదేం ట్రూనే. కానీ ఇది ఈక్వల్ టు ఈక్వల్, రెండు ఈక్వల్ అంటే కాదు, ఇది ఫాల్స్. ఇక్కడ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి, ఇది ట్రూనే, ఇది ఫాల్స్. ఇప్పుడు దీంట్లో ఏమొస్తుందంటే రెండు దాంట్లో ఒకటన్నా ట్రూ ఉందా? ఉంది. ఒక్కటన్నా ఉండొచ్చు, రెండన్నా ఉండొచ్చు, అన్ని ట్రూ ఉండొచ్చు. అది దాని ఇష్టం, ఆర్ కండిషన్లో. కానీ ఇక్కడ అందులో అలా కాదు, నాకు అన్ని ట్రూలే ఉండాలంటుంది. ఇక్కడ అన్ని ట్రూలు ఉంటేనే ట్రూ వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఒకటి ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది, కాబట్టి ఏం రావాలి? ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ఏముంది? ఒకటి ట్రూ ఉంది, ఒకటి ఫాల్స్ ఉంది, కాబట్టి ఒక్కటి ట్రూ ఉంది కదా, చాలు, ట్రూ వచ్చేసింది. ఒకసారి చూడండి, చూడండి వస్తుంది. చూడండి, ఫస్ట్ ట్రూ వచ్చింది, నెక్స్ట్ ఫాల్స్ వచ్చింది. ఓకేనా? అవే లాజికల్ ఆపరేటర్. నాట్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, నాట్ అంటే ట్రూ వచ్చేదానికి ఫాల్స్ పెట్టిస్తాం, ఫాల్స్ వచ్చేదానికి ట్రూ పెట్టిస్తాం. ఇక్కడ ఏంటి? ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏం రావాలి? నార్మల్గా అయితే ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. కానీ ఇక్కడ ఏం పెడతానంటే నేను ముందర నాట్ అని పెడతాను. నాట్ పెడితే ఏమొస్తుంది? ట్రూకి ఫాల్స్ వస్తుంది. అంతే. చూడండి, అంతే, కరెక్ట్.
సరే నెక్స్ట్కి వెళ్దాం. మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటా, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కోడ్ కవి. ఇప్పుడు నాకు ఏం కావాలంటే ప్రింట్, అసలు నాకు కోడ్ కవిలో ఐ అనేది జెడ్ అనేది ఉందా అని కావాలి. ఏం చేస్తానంటే జెడ్ ఇన్ ఏ దాంట్లో నేమ్, ఇది ఉంటే ట్రూ అని వస్తుంది, లేదంటే ఫాల్స్ వస్తుంది. చూడండి ఫాల్స్ వచ్చింది, జెడ్ లేదు. సరే అప్పుడు నేను సి పెడతా, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఇప్పుడు కూడా ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే చెప్పాను నేను ఈసీకి ఈసీకి చాలా తేడా ఉంది. ఎందుకంటే కేస్ సెన్సిటివ్ అనేది ఫాలో అవుతుంది పైథాన్. అంటే స్మాల్ సికి పెద్ద సికి చిన్న సికి, అంటే స్మాల్ సికి క్యాపిటల్ సికి కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం పెడతారంటే క్యాపిటల్ సి పెడతారు, ఉంది కదా క్యాపిటల్ సి అయితే కోడ్ కవిలో. చూడండి ట్రూ, ఇదే మెంబర్షిప్ ఆపరేటర్ అంటే. ఇక్కడ నాట్ ఇన్ అని పెడితే ఏమొస్తుంది, లేదు అని నువ్వు చెప్పాలి, నాట్ ఇన్ నేమ్, లేకపోతే ట్రూ అని వస్తుంది, ఉంది కాబట్టి రాదు. ఇప్పుడు స్మాల్ సి తీసుకుంటా, ఇది లేదు కాబట్టి ట్రూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మెంబర్షిప్ ఆపరేటర్ చూసాం. ఇక్కడ యూనరీ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఒక నంబర్ ముందర ప్లస్ పెడితే పాజిటివ్, మైనస్ పెడితే నెగిటివ్, ఇవన్నీ అవసరం లేదు మనకి. బిట్ వైజ్ నాట్, అది నాట్ వస్తుంది, ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఇక్కడ చూడండి, మీకు యాక్టివిటీ, ఏ యాక్టివిటీ చేయండి, ట్రై చేయండి, రాకపోతే నేను చెప్తాను. క్విజ్ ఉంది, క్విజ్ అనేది మీరు మాక్సిమం కామెంట్స్ లో పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎవరెవరు ఎంత మటుకు చేస్తున్నారని. క్విజ్ ట్రై చేయండి. దీని ఆన్సర్స్ ఏం లేకపోయినా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను, ప్రతి ఒక్కటి అక్కడే ఉంటాయి. రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయి, పీపీటీస్ కూడా షేర్ చేస్తాను నేను టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అలాగే ఈ వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.